కంపెనీ ప్రాఫిట్స్ చూపించగలదేమో కానీ క్యాష్ ఫ్లోస్ మాత్రం చీట్ చేయలేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి చూద్దాము. బిఫోర్ దట్ క్యాష్ ఫ్లోస్ మనకి 3 టైప్స్ ఉంటాయి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అన్నమాట. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో. సో ఇవి మనం చూద్దాం screener.in లో మనం ఎలా చూడాలి ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనమాట. ఈ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీలో ఏముంటాయంటే కంపెనీ యొక్క కోర్ బిజినెస్ ఉంటుంది అనమాట. కంపెనీ యొక్క ప్రోడక్ట్ కానీ కంపెనీ యొక్క సర్వీస్ కానీ ప్రొవైడ్ చేసి దాని నుంచి వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా, సో అది మీకు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం ఖర్చు చేసే అమౌంట్ మనం ఈ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో ఉంటుంది అనమాట. అంటే లైక్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందంటే కంపెనీ ఎక్స్పాండ్ చేయడం, క్యాపెక్స్ చేయడం కానీ, లైక్ మిషన్స్ కొనడం కానీ, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, ఎక్స్పాండ్ చేయడం కానీ, వీటి కోసం మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో మనకి ఈ అమౌంట్స్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ నెగిటివ్ లో ఉంటాయి ఎందుకంటే ఇవి కంపెనీ ఖర్చు చేస్తుంది అనమాట. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ, ఇందులో మనకి ఏమేమి ఉంటాయి అంటే కంపెనీకి సంబంధించిన బోరోయింగ్స్ కానీ, కంపెనీకి సంబంధించిన డివిడెండ్స్ పే చేయాల్సినవి ఇవి, అలాగే లైబిలిటీస్ ఏమైనా అప్పులు ఉంటే అవన్నీ మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీలో ఉంటాయి అనమాట. ఓకేనా, బేసికల్లీ ఇది కూడా మనకి నెగిటివ్ లో ఉంటుంది మోస్ట్లీ. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ అసెట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, డివిడెండ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఉన్న ఇన్వెంటరీ కానీ, పేయబుల్స్ కానీ, లోన్స్ కానీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మనకి క్యాష్ ఫ్లోస్ ఇలా చూడొచ్చు అనమాట. సో కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.